గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి తెలంగాణలో హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఆ తర్వాత సింగిల్ బెంచ్ నుంచి డివిజన్ బెంచ్కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దానిపై హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన దానిపై అప్పీల్ చేయడం, ఇవన్నీ పరిణామాలు మనందరికి తెలుసు. అయితే బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఒక పెద్ద ఇష్యూగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఒక గ్రూప్ 1 అభ్యర్థి, అంటే గ్రూప్ 1కు అటెండ్ అయిన అభ్యర్థి, పరీక్షకు హాజరైన అభ్యర్థి తనను ఎట్లయినా సరే గట్టెక్కించాలంటూ ఒక మంత్రి దగ్గరకు వెళ్ళాడు. నేను స్టోరీ చెప్తున్నాను, స్టోరీ చెప్పిన తర్వాత ఈ స్టోరీ ఎవరు చెప్పారో చెప్తాను. ముందు స్టోరీ నేరేట్ చేస్తున్నాను. గ్రూప్ 1 పరీక్షకు హాజరైన ఒక అభ్యర్థి, ఒక నిరుద్యోగి ఒక మంత్రి దగ్గరికి వెళ్ళాడు. నన్ను ఎట్లయినా గట్టెక్కించండి అంటే ఆ మంత్రి ఏం చెప్పాడంటే, మేము ఒక్కొక్క బదిలీ చేయడానికి 30 లక్షలకు పైగా తీసుకుంటున్నాము. మరి మీది గ్రూప్ 1 ఎగ్జామ్లో క్వాలిఫై అయితే నీకు డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ పోస్ట్ వస్తుంది కనుక 3 కోట్లు ఇవ్వవలసిందిగా ఇస్తే నేను ఏదో చేస్తాను అని ఆ మంత్రి గ్రూప్ 1 అభ్యర్థికి చెప్పాడు. అని ఈ స్టోరీ ఎవరు చెప్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన కథ ఇది. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్కు హాజరైన అభ్యర్థి ఎవరో ఆయన చెప్పలేదు, ఆయన చెప్పడు. ఆ మంత్రి ఎవరో చెప్పడు. పైగా ఆయన చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దీనిపైన సిబిసిఐడి ఎంక్వైరీ లేదా సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను పెట్టి ఈ మొత్తం గ్రూప్ 1 పరీక్షలో జరిగిన అవకతవకలు వగైరా అక్రమాలపైన విచారణ జరిపితే మొత్తం వ్యవహారం బయటపడుతుంది అంటాడు ఆయన. ఈ భాగవతం అంతా బయటపడుతుంది అంటాడు. ఆ మంత్రి పేరు కూడా అప్పుడే బయటపడుతుందని చెప్తున్నాడు. అంటే చూడండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఏ చిన్న ఇష్యూ దొరికినా దాన్ని తెలంగాణ ప్రజలకు భూతద్దంలో చూపడం, ఇక్కడ ఏదో జరిగిపోయింది, కుంప మునిగిపోయింది, గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫై అయిన వాళ్ళు ఈ మధ్యకాలంలో ప్రెస్ క్లబ్లో, హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గ్రూప్ 1 క్వాలిఫైడ్ అభ్యర్థులు అట్లాగే అండ్ వాళ్ళ పేరెంట్స్ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, ముఖ్యంగా కేటీఆర్ పైన ఇంత దుమ్మెత్తి పోశారు మనం చూసాం. లిటరల్గా దుమ్మెత్తి పోశారు. మీ అయ్యా ఇచ్చాడా పైసలు 3 కోట్లు అని కూడా ఒక పేరెంట్ ఆరోపించడాన్ని మనం వీడియోలో చూసాం. చాలా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి అవన్నీ కూడా. అంటే వాళ్ళు చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలామంది వాళ్ళ ఏడుపులు, వాళ్ళు అంటే వాళ్ళ పిల్లలు కూడా కొంతమంది, అంటే క్వాలిఫైడ్ పిల్లలు, అర్హులైన, అంటే మెయిన్స్ రాసి మెయిన్స్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆవేదన వర్ణనాతీతంగా ఉంది ఒకవైపు, అదొక యాంగిల్. బట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కావాల్సి ఏంటంటే రాజకీయం కావాలి. వాళ్ళకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డ్యామేజ్ చేయడం కావాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమేజ్ను దెబ్బతీయడం కావాలి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమేజ్ దెబ్బతీయాలంటే ఇప్పుడు రైట్ నౌ వాళ్ళకు గ్రూప్ 1 ఒకటి దొరికింది. తమ హయాంలో 2 సార్లు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఇదే గ్రూప్ 1 సంబంధించి ఆ ఎగ్జామ్స్ ఒకసారేమో ఏవో అవకతవకలు జరిగినాయి, ఎగ్జామ్ మన ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి అనే కారణంతో అది రద్దయ్యాయి. ఆ తర్వాత మరింకేదో కారణాలతో ఎగ్జామ్స్ రద్దయిపోయింది. 2 సార్లు నిర్వహించిన 2 సార్లు వాళ్ళు సక్సెస్ఫుల్గా గ్రూప్ 1 పరీక్షను నిర్వహించలేకపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దీన్ని పట్టుబట్టి ఎట్లయినా సరే 563 పోస్టులు గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేసి ఒక చరిత్ర సృష్టించాలని ఆయన అనుకొని పట్టుదలతో ఎగ్జామ్స్ను నిర్వహిస్తే తీరా ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ కూడా అయిపోయి ఫలితాలు వెల్లడించిన తర్వాత కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్ళి ఆశ్రయించి మూల్యాంకనంలో తప్పు జరిగాయి, అంటే పరీక్షలు దిద్దడంలో, ప్రశ్నపత్రాలు దిద్దడంలో తప్పు జరిగాయి, లేకుంటే అన్యాయం జరిగిపోయింది అంటూ వాళ్ళు కోర్టుకెక్కారు. సరే, వాళ్ళ వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఏంటో మనకు తెలుసు. దాదాపు 3 లక్షల మందికి పైగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాశారు. అట్లాగే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళలో 21,000 మంది మెయిన్స్ రాశారు. అందులో 563 మందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళకి ఇక రేపో మాపో నియామక పత్రాలు ఇవ్వాలి అనుకున్న టైంలో
హైకోర్టు అడ్డుకుంది. అంటే హైకోర్టులో ఎవరైతే క్యాండిడేట్స్ కొంతమంది అప్పీల్ చేశారో ఆ పిటిషన్ల పైన హైకోర్టు తీర్పునిస్తూ మీరు సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవచ్చు తప్ప మీరు నియామక పత్రాలు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు ఆదేశించింది. దాని ప్రకారం ప్రభుత్వం దాన్ని డిలే చేసింది. ఈలోగా మళ్ళీ ఫైనల్ వర్డిక్ట్ హైకోర్టు నుంచి ఏమొచ్చిందంటే, అయితే మీరు పరీక్షలైనా రద్దు చేయండి, లేదా మళ్ళీ మూల్యాంకనమైనా మళ్ళీ జరిపించండి. ఈ 2 ఆప్షన్స్ ఇచ్చింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మొత్తం తప్పుల తడక అని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆరోపిస్తుంది. అంటే కమిషన్ ఏదైతే ఆర్గ్యూ చేసిందో మా ఆర్గ్యుమెంట్ను మేమిచ్చిన ఆధారాలను అసలు పరిగణనలోకే తీసుకోకుండా ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయ్యారో ఉద్యోగ సాధనలో విఫలమైన అభ్యర్థులే కోర్టుకెక్కి వాళ్ళు రకరకాల వాదనలు వినిపించారు. వాళ్ళ వాదనలనే హైకోర్టు నమ్మింది, అంటే సింగిల్ జడ్జి నమ్మారు. కనుక దీన్ని మేము అప్పీల్ చేస్తున్నామంటూ వాళ్ళు ఇప్పుడు డివిజన్ బెంచ్కు అప్పీల్ చేశారు. ఇక్కడ ఈ తీర్పు అంటే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు తమ పరిధి దాటి మైక్రోస్కోపిక్లో విచారణ జరిపిందని కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆరోపిస్తోంది. అందువల్ల వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారంటే తమ అప్పీల్లో మున్సిపల్ కమిటీ హోషియార్పూర్ వర్సెస్ పంజాబ్ ఎస్సీబీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును విపరీతమైన తీర్పుగా అభివర్ణించింది అని కమిషన్ తన అప్పీల్లో మెన్షన్ చేసింది. సో దీన్ని కూడా అంటే ఈ గ్రూప్ 1 పరీక్షలు ఏవైతే జరిగాయో వీటిలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కూడా తప్పుల తడకగా ఉంది. అట్లాగే ఈ పదాన్ని కూడా కమిషన్ చెబుతోంది, అంటే విపరీతమైన తీర్పు అని కూడా చెప్పింది. అట్లాగే ఒక పక్క సమాధాన పత్రాలను 8 నెలల్లో పునర్మూల్యాంకనం చేయాలని, అంటే ఇంకా 8 నెలల్లో మరో 8 నెలల్లో పునర్మూల్యాంకనం అంటే మళ్ళీ ఈ పేపర్లు దిద్దాలని, లేకపోతే మెయిన్స్ పరీక్షను మేము రద్దు చేస్తామని చెప్తున్నారు. సో ఈ కారణాలుగా ఇచ్చిన సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కొట్టేయండి అని వీళ్ళు అప్పీల్ చేశారు. కమిషన్ అప్పీల్ చేసింది. కనుక ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకటి బీఆర్ఎస్ హయాంలో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అసలు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వ్యవహారాల్లో పరీక్షల్లో జరిగిన అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకు, లేకపోతే కోర్టులు, కేసులు, సో ఇవన్నీ చాలా జరిగాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రాపగండా మెకానిజం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంతగా భూమి ఆకాశాలేకం చేసి ప్రచారం చేయలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు సోషల్ మీడియానే ఒక వజ్రాయుధంగా కనిపిస్తుంది. అందువల్ల సోషల్ మీడియాలో వాళ్ళు ప్రతిరోజు కుమ్మి పారేస్తున్నారు. గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు జరిగాయని చిన్న మాట. సో అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి అనే దానికంటే కూడా ఒక పోస్టు 3 కోట్లకు అమ్మి పారేశారని చెబితే అది తొందరగా పబ్లిక్లో వెళ్ళిపోతుంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైన అభిప్రాయం ప్రజల్లో నెలకొంటుంది అని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది. కానీ నిరుద్యోగుల్లో కానీ లేకపోతే ఈ గ్రూప్ 1 రాసిన వాళ్ళలో కానీ చాలామంది మాట్లాడుతున్న దాని ప్రకారం కేటీఆర్ లేదా మరికొన్ని కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ శక్తులు, కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు కూడా బలుక్కొని తమ జీవితాలతో చెలగాట మాడుతున్నట్టు ఒక మహిళా అభ్యర్థి మీడియాకు తెలియజేసింది. ఎవరైతే మెయిన్స్లో కూడా క్వాలిఫై అయిందో ఆ అమ్మాయి చెప్పిన మాటలు చాలా ఆవేదన పూరితంగా ఉన్నాయి. తాను ఎంత కష్టపడి రాశాను, ఏ రకంగా ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యాను, తాను మంచి పోస్టులోకి వెళుతున్నాను, ప్రభుత్వ ఉద్యోగం తనకు రాబోతుందని అనుకున్నాను. ఈలోగా ఈ రాజకీయ కక్షలు, కుట్రలతో కొంతమంది ఈ రకంగా పనిచేస్తున్నారంటూ ఆమె ఆరోపించారు.
అంటే మొత్తంగా మనం గమనించాల్సి ఏంటంటే కాంగ్రెస్ హయాంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో గ్రూప్ 1 పరీక్ష సక్సెస్ కాకూడదు అనేది ఒక ఎజెండా. దాని ప్రకారమే బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి అడుగులు వేస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.